అతిపెద్ద స్కామ్ లో ఇరుక్కున్నాము. తమ్నైల్ చూసొచ్చారు కదా, అది కూడా అక్షరాల 10 లక్షలు. ఆన్లైన్ స్కామ్స్ ఎట్లా జరుగుతాయి ఏంటి అని మీకు క్లియర్గా ప్రూఫ్తో చూపిస్తున్నాను. ఇప్పుడే జస్ట్ ఒక 2 minutes బ్యాక్ నాకు కాల్ వచ్చింది స్కామర్ నుంచి, దట్ మీకు వర్క్ ఫ్రమ్ होम ఆప్షన్ ఉంది, మీరు చేస్తారా? तो कंपनी को ज्वाइन कर सकते हो, आपको ज्वाइनिंग बोनस दिया जाएगा 200 रुपये। ओके, तो अभी ज्वाइन करेंगे तो हमें लाइक एग्जांपल मुझे एक डाउट है कि अभी आज ज्वाइन हो गया एंड आज जो भी आप टास्क दिए वो कर दिए, तो कितने पैसे मिलेंगे आज के तारीख में? आज ही आ जाएगा या 1 महीने के बाद ऐसा? नहीं सर, आज अगर आप अभी ज्वाइन करोगे तो आपको आज का पेमेंट आप डेली मिलेगा। ओके, तो मुझे कुछ पैसे पे करना रहेगा क्या? स्टार्ट आएगा? नहीं सर, कुछ भी नहीं पे करना है, आपको जस्ट लोकेशन रिव्यू करना है और 5 स्टार करना है, तो उसका पेमेंट हम देंगे आपको। ఓకే, ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మీకు ఎవ్రీడే దీని ప్రకారం ఏంటంటే మీకు ఒక 20-25 రెస్టారెంట్స్ ఏదైనా వస్తాయి, వాటిని గూగుల్ రివ్యూస్ ఇవ్వాలి, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి, అంతే. అట్లా ఇచ్చారంటే మీకు ఎవ్రీడే 3,000 to 5,000 రూపీస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఎవ్రీడే. అండ్ వీక్లీ మినిమం 10,000 గ్యారంటీ, దిస్ ఇస్ వాట్ దిస్. అండ్ రోజుకి 1 గంట 2 గంటలు పని చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే మీకు జాయిన్ అవ్వడానికి 200 రూపాయలు మేము మీ అకౌంట్లో ఇస్తాము, అది మీకు ప్రూఫ్ లాగా. ఇప్పుడే ఒకటి వచ్చింది, ఇట్లా ఓపెన్ ద లొకేషన్ ఆన్ గూగుల్ మ్యాప్ అండ్ రివ్యూ ఇట్. వెళ్ళి ఓపెన్ చేసి దాన్ని రివ్యూ చేస్తే దిస్ టాస్క్ అండ్ సెండ్ ద స్క్రీన్ షాట్ అండ్ వీ విల్ సెండ్ యూ ద మనీ. చూపిస్తాను మీకు, లైవ్లో చూపిస్తాను ఏం చేయాలో. ఏంటది లింక్ అయితే నేను క్లిక్ చేయను, ఆబ్వియస్లీ లింక్ క్లిక్ చేయను. కింద వాళ్ళు మోతీ మహల్ రెస్టారెంట్ నెంబర్ 75 మహాత్మా గాంధీ మార్గ్ లక్నో. మోతీ మహల్ రెస్టారెంట్ గూగుల్, ఓకే, మహల్ రెస్టారెంట్ లక్నో, ఓకే, మహాత్మా గాంధీ మార్గ్, యాస్ ఇదే. ఈ ఫస్ట్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసిన, ఓకే డన్. రివ్యూస్కి వెళ్ళి ఇప్పుడు నేను అక్కడ రివ్యూ ఇవ్వాలి. ఓకే ఫైన్. అయితే ఇలాంటి వాటి కోసం నేను కొన్ని జీమెయిల్స్, వేరే జీమెయిల్స్ యూజ్ చేస్తుంటాను అనమాట. ఇట్లాంటి ఫ్రాడ్ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడానికి నా రెగ్యులర్ జీమెయిల్ యూజ్ చేయను నేను. ఇప్పుడు వీటి కోసమని నేను సపరేట్ జీమెయిల్ యూజ్ చేయబోతున్నా. ఇది అడ్రస్, వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఇది, మోతీమహల్ రెస్టారెంట్ నెక్స్ట్ టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహాత్మా గాంధీ మార్గ్ లక్నో. 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి ఫుడ్ గుడ్, సర్వీస్ గుడ్. ఓకే, నేను మొత్తం రాస్తాను, మీకు టైం పడుతుంది. ఎక్సలెంట్ ఫుడ్ అండ్ మస్ట్ విజిట్. ఓకే, అండ్ దీంట్లో నేను కావాలని కొంచెం టూటీ పూటీ అంటే కూడా నేను కావాలని కొంచెం వచ్చి రానట్టు రాస్తున్నా. రీజన్ ఏంటంటే వీళ్ళకి నేను మంచిగా ఇంగ్లీష్లో రాస్తే వాళ్ళు ఓవర్ స్మార్ట్ కాదు, సో మేబీ అరే వీడియో కొంచెం ఇది ఉన్నాడు అని చెప్పేసి చేయొచ్చు. సో లంచ్కి వెళ్ళిన, ఓకే 400 to 600 పోస్ట్ చేసేసిన, డన్. ఇది నేను ఇచ్చిన రివ్యూ, సో లెట్స్ సీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నాకు తెలుసా బ్లూటిక్ కూడా వచ్చేసింది, ఇమీడియట్లీ రెస్పాన్స్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే, గుడ్ జాబ్, దిస్ విల్ బి యువర్ డైలీ టాస్క్, ప్లీజ్ యాడ్ అవర్ రిసెప్షనిస్ట్ టు కాంటాక్ట్ ఆన్ యువర్ టెలిగ్రామ్. స్టార్ట్ అయింది ఇప్పుడు, యాక్చువల్ స్కామ్ స్టార్ట్ అయింది. ఇలా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట, ఫేక్ గ్రూప్స్. ఇది యాక్చువల్లీ నాకు ఎట్లా తెలిసిందంటే, మొన్న రీసెంట్గా నేను ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నా, ఇట్లానే మన తెలుగు హైదరాబాద్ ఒక అమ్మాయికి 10 లక్షలు బొక్క పెట్టారు అనమాట. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇట్లా ఆన్లైన్ స్కామ్ వల్ల, దీనివల్ల అక్షరాల 10 లక్షలు బొక్క పెట్టారు. ఇట్లా ఇంట్లో ఉంది, కొంచెం హస్బెండ్కి హెల్ప్ చేద్దాము వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇట్లా ఏదో కాల్ వస్తే, సర్లే ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నా కదా, రోజుకు 1 గంట 2 గంటలు పని చేస్తే 500 నుంచి 1000 రూపాయలు వచ్చినా నాకు చాలు, అట్లీస్ట్ నాకు పని అయిపోతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి ఇట్లానే రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. రివ్యూ ఇచ్చినప్పుడు ఫస్ట్ 1 డేకి ఏదైతే ఇప్పుడు నేను ఇచ్చినానో దీనికి వాళ్ళు అమౌంట్ ఇచ్చేసారు. నాకు ఇప్పుడు 200 ఇస్తాను కదా, అమ్మాయికి 300 ఇచ్చారంట. సో ఇచ్చిన తర్వాత అమ్మాయికి ఏంది, ఓకే నిజంగానే ఒక రివ్యూ చేస్తే 300 ఇస్తున్నారు కదా, అట్లా గంటలో ఒక 5-6 చేసినా నాకు 1000 రూపాయల నుంచి 1500 వస్తాయి. సో నేను అది కంటిన్యూ చేద్దామని చెప్పేసి అమ్మాయి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఏమవుతుందో ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. రిస్క్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఈ లింకులు క్లిక్ చేయడంలో కొంచెం ఎక్కడికి వెళ్తావో తెలీదు. గుడ్ జాబ్, దిస్ ఈజ్ యువర్ డైలీ బేసిక్ వర్క్, ప్లీజ్ యాడ్ అవర్ రిసెప్షనిస్ట్ టు కాంటాక్ట్ ఆన్ యువర్ టెలిగ్రామ్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిమంటారు, అట్లా నేను జాయిన్ అయినా అని చెప్పేసి. అసలు ఎప్పుడు వస్తాయి అడుగుతాయి, ఇప్పుడు అడుగుతాయి. మనం కూడా బాగా డెస్పరేట్ ఉన్నట్టు చూపించాలి, ఎందుకంటే కూతుకున్నాం అనుకో కొంచెం వాళ్ళు డౌట్ పడవచ్చు. సో మనం కూడా డబ్బుల కోసం బాగా డెస్పరేట్ ఉన్నట్టు చూపిస్తే ఓకే. సో ఇప్పుడు ఆ టెలిగ్రామ్ లింక్ ఏదైతే వాళ్ళు పంపించారో ఆ లింక్ క్లిక్ చేయగానే ఇది వచ్చిందనమాట. పేరు వచ్చేసి ప్రీత్, ఇదనమాట ప్రొఫైల్ పిక్. 100% షూర్ ఇది ఫేక్ ప్రొఫైల్. మనకి ఆన్లైన్లో దొరికే మోడల్స్, లేకపోతే ఆన్లైన్లో దొరికే ఇన్స్టాగ్రామ్లో వాటిలో దొరికే ఫొటోస్ ఉంటాయి కదా, వాళ్ళలోంచి ఎవరిదో ఇట్లా లేపేసి వాళ్ళది ఇట్లా క్రాప్ చేసేసి ఫోటోలు పెడుతున్నారు, సో దట్ జెన్యూనిటీ కనిపించడానికి. సేమ్ లిటరలీ ఇట్లానే ఏదైతే వీడియో గురించి నేను మాట్లాడుతున్నానో, ఇప్పుడు నేను ఇక్కడ హాయ్ చెప్పిన తర్వాత స్క్రీన్ షాట్ పంపించాలి ఆమెకి ఎవరి వాట్సాప్లో.
మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు ఒక లింక్ పంపిస్తాను, డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో, అది అంటే సరే పంపించు అని అన్నాను. సో ఆ అమ్మాయికి ఏం జరిగిందంటే ఇట్లా జాయిన్ అయిన తర్వాత అక్కడ గ్రూప్స్ ఉంటాయంట, టెలిగ్రామ్లో గ్రూప్స్ ఉంటాయి. నేను ఇంకా గ్రూప్స్లో జాయిన్ కాలేదు, సో నేను మీకు ముందే చెప్తున్నాను ఏం జరుగుతుందో. నెక్స్ట్ గ్రూప్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళోళ్ళే ఆబ్వియస్లీ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళే ఒక 3-4 ఉంటారు ఆ గ్రూప్లలో. ఆ గ్రూప్లలో మనకి టాస్క్లు ఇస్తారంట, అంటే ఈరోజు ఈ రివ్యూలు చేయండి అని చెప్పేసి. ఆ రివ్యూలు ఫినిష్ చేయగానే మీకు అమౌంట్ వచ్చేస్తుంది, 1000 రూపాయలు వాట్ ఎవర్. అది ఫినిష్ చేసిన తర్వాత మనకు ఒక నమ్మకం వస్తుంది కదా, ఓకే వీళ్ళు జెన్యునే ఉన్నారు, డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి. ఆ నమ్మకంతో నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్ ఇవ్వగానే ఆ టాస్క్ ఫినిష్ చేస్తాం కదా, ఆ సెకండ్ టాస్క్ నుంచి యాక్చువల్ స్కామ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఆ సెకండ్ స్కామ్లో వాళ్ళు ఫినిష్ చేసిన తర్వాత ఈ డబ్బులు రావాలంటే మీరు టాస్క్ ఫినిష్ చేయాలి, ఇప్పుడు సెకండ్ టాస్క్ డబ్బులు రావాలంటే థర్డ్ టాస్క్ ఫినిష్ చేయాలి, సో థర్డ్ టాస్క్ ఫినిష్ చేయండి అని చెప్పేసి. మనం ఇప్పుడు ఎట్లాగో సెకండ్ పెండింగ్ ఉంది కదా అని చెప్పి థర్డ్ టాస్క్ ఫినిష్ చేయడానికి వెళ్తే అక్కడ ఏముంటుందంటే ఆ గ్రూప్లో ఫినిష్ చేయాలంటే మనకి జాయినింగ్ ఫీజు ఉంటుంది, ఎంత 2000 ఎంతనో. సో ఆ ఫినిష్ చేయడానికి ఆ థర్డ్ గ్రూప్లో అరే ఆల్రెడీ మనకి డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు జెన్యునే ఉన్నారు కదా, 2000 రూపాయలు వేసేద్దాం, ఏముంది వచ్చిన డబ్బులే పోతాయని చెప్పేసి మనం 2000 టెంప్ట్ వేస్తే వచ్చిన పైసలు వాళ్ళు ఏదైతే ఇచ్చారో పైసలు అవే పైసలు మనం వేస్తే లోపల 2800 ఎంత రిటర్న్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అరే వీళ్ళకి డబ్బులు వేయగానే ఇమీడియట్లీ డబ్బులు వాపస్ వస్తున్నాయి, ఇమీడియట్లీ మనకి అకౌంట్లో పడిపోతున్నాయి కదా అని చెప్పి మనం నెక్స్ట్ టాస్క్ ఫినిష్ చేయడానికి వెళ్తే అక్కడ 5000 అడుగుతారు. 5000 గురించి అని చెప్పేసి కక్కుర్తి పడి మళ్ళీ ఆ టాస్క్ ఫినిష్ చేస్తే ఇప్పుడు 10,000 కట్టాలి. సిచ్యువేషన్ అంటే బోరింగ్లో నీళ్ళు వేస్తే దాని నుంచి లోపల నుంచి నీళ్ళు వస్తాయని చెప్పి మనకు కాన్సెప్ట్ ఉంటుంది కదా, అట్లా మన మైండ్ తోటి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఫస్ట్ చిన్న చిన్న బిస్కెట్లు వేసినట్టు ఒక 50 రూపాయలు 100 రూపాయలు 200 మనకి ఇస్తారు. ఇచ్చి మళ్ళీ ఆ 200 300 కూడా మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ టాస్క్లలో వేయించుకుంటారు. అట్లా వేయించుకొని పాపం ఆ అమ్మాయి 9 lakhs చేంజ్ అప్పు చేసి, అది కూడా మనకి అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి జాబ్ ఉండేసరికి వాళ్ళ హస్బెండ్ అప్పు చేసి 4 లక్షలు అప్పు చేసి ఆ 4 లక్షల రూపాయలు తింటేసాడు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి గెలుచుకుంటూ 10,000 20,000 అట్లా గెలుచుకుంటూ ఒక 2 లక్షల దాకా సంపాదిస్తే ఆ 2 లక్షలు తీయడానికి నువ్వు ఇంకొక 2 లక్షలు కట్టాలి అంటే ఆ అమ్మాయి దానికి కట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ నీకు రావాలి అంటే నువ్వు ట్యాక్స్ పే చేయాలంటే దానికి ఇంకొక 1,50,000 కట్టింది. అట్లా డబ్బులు 2,000 3,000 రూపాయలు పోయినాయి. ఆ 2,000 రూపాయలు 3,000 రూపాయలు వాపస్ తెచ్చుకునే ప్రాసెస్లో తెలియకుండానే ఆ అమ్మాయి లక్షల దాకా వెళ్ళిపోయింది. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, బయట నుంచి చూడగానే మీరు అనుకోవచ్చు పిచ్చి ఉన్నట్టుంది లేదంటే ఎట్లా చేస్తుంది అని. కాకపోతే మీరు ఆ సిచ్యువేషన్ ఉండి ఆలోచించండి, మీరు ఆ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఉండి ఆలోచించండి. మీ దగ్గర మనీ లేదని చెప్పి మీరు ఆబ్వియస్లీ ఇట్లాంటి పార్ట్ టైం జాబ్స్ కోసం వెళ్ళి ఉంటారు. అట్లాంటిది పార్ట్ టైం జాబ్స్ కానీ వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్లో 200 300 చేయగానే అంటే వితిన్ 5 minutes నాకు ఇప్పుడు టాస్క్ అయిపోయిందని చెప్పేసి చెప్తుంది, 200 నాకు ఇస్తా ఉంటుంది. అరే నాకు ఇంత ఈజీగా అమౌంట్ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలని చెప్పి ఒక లోపల ఒక చిన్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని వీళ్ళు ఇట్లా క్యాషింగ్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ రిసెప్షనిస్ట్ జస్ప్రీత్ కౌర్ కాయిన్. Okay, please follow the requirements to fill out the bank information to facilitate the submission of the settlement commission of the bank details. ఏం అడగలేదు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో జస్ట్ నేము జెండర్ ఇవి అడుగుతుంది కాబట్టి పంపించేద్దాం. వీడియో చూసిన దగ్గర నుంచి నేను అనుకుంటా ఉన్నా, అరే ఇట్లాంటి దీని గురించి నేను అమ్మాయి వీడియో చూసిన తర్వాత నేను ఇట్లా ఒక వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే సో దట్ నేను లైవ్లో మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి ఆగట్లేదు వాళ్ళు. ఇప్పుడు జాబ్ కావాలంటే ఒక సింపుల్ లాజిక్, జాబ్ కావాలంటే మనం జాబ్ ఇచ్చే వాళ్ళు ఎంట పడుతుంటాం, కానీ ఎవరన్నా జాబ్ ఇచ్చేవాళ్ళు మన ఎంట పడతారా? అదే ఫస్ట్ రెడ్ ఫ్లాగ్, ఇది స్కామ్ అని చెప్పేసి కంటిన్యూగా మెసేజ్. నేను ఇప్పుడు రిప్లై అయ్యకపోతే నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి రిప్లై అయ్యకపోతే కంటిన్యూ మెసేజ్, జాయిన్ అయ్యారా అవ్వకపోతే ఒకసారి లింక్లో మళ్ళీ ప్లే చేయండి, మీ స్క్రీన్ షాట్. ఆగట్లేదు, జస్ట్ అక్కడ ఒక రెస్పాన్స్ ఇవ్వగానే ఇక్కడ ఇమీడియట్ వస్తుంది. అస్సలు ఎంత అంటే ఎంత తొందర అంటే, ఒకవేళ ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళు కూడా ఇంత తొందరగా మెసేజ్లకు రిప్లై ఇవ్వమని చెప్పి అడగారు అనమాట. ఇది టెలిగ్రామ్లో ఫామ్ ఫిల్ చేసే లోపల ఇక్కడ నుంచి వాట్సాప్లో మెసేజ్ వస్తూనే ఉన్నాయి. సెండ్ యువర్ పేటిఎం జీపే ఆర్ యూపీఐ నెంబర్, మర్చెంట్ విల్ పే యూ జాయినింగ్ ఫీజ్. ఎస్, ఇది కావాలి మనకి. పైసలు వచ్చినా ఫస్ట్ అది పైసలు వస్తే ఆ తర్వాత నేను మీకు మొత్తం ప్రాసెస్ నెక్స్ట్ ఏం స్కామ్ స్టార్ట్ అవుతుందో చూపిస్తాను. బిఫోర్ యూ రిసీవ్ జాయినింగ్ కమిషన్ లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు వాట్ వీ విల్ బీ డూయింగ్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ డబ్బులు ఇచ్చే ముందు ఇంకా కథ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి మీరే చూడండి. DCX ఎక్స్చేంజ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ గెట్ మోర్ వాల్యూమ్ 1 to 6 tasks. యూ కెన్ ఎర్న్ అప్ టు 500 rupees, 5 Google Maps review and 1 task. మెసేజ్ రాకముందే నేను మీకు చెప్పాను కదా, సేమ్ అదే. ఏంటంటే ఫస్ట్ 200 రూపాయలు బిస్కెట్ వేసి తర్వాత మీకు ఫస్ట్ 6 టాస్క్ అంటే 1 నుంచి 6, ఇందాక నేను ఇచ్చిన గూగుల్ రివ్యూ లాగా ఒక 6 రివ్యూలు నేను గూగుల్లో ఇస్తే నాకు 500 రూపాయలు పర్ ఈచ్ రివ్యూ వస్తుందంట. తర్వాత 7 to 12 నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే అదే నేను ఇందా చెప్పాను కదా 2,000 3,000 అట్లా పే చేస్తే వస్తుందని. సో అట్లా 7 నుంచి 12 టాస్కులు ఫినిష్ చేస్తే మనకి ఈచ్ టాస్క్కి 1,300 వస్తుందంట. ఆ తర్వాత 13 నుంచి 18 ఫినిష్ చేస్తే మనకి ఒక్కొక్క టాస్క్కి 2,900 అంటే 3,000 అట్లా 9,000 రూపాయలు ప్లస్ GST వస్తుందంట. అంటే GST కూడా వాళ్ళే ఇస్తున్నారు మనకి. కంప్లీట్ దెమ్ ఇన్ ఆర్డర్ ఎవ్రీ డే యూ విల్ గెట్ అడిషనల్ 5,000 rupees. ఏ టోటల్ ఆఫ్ 10,400 విల్ బీ అవైలబుల్ ఈచ్ డే. మనం కూడా రెడీ. ఓకే, ఫస్ట్ ఓకే పంపించేసాం అంతా, ఎందుకంటే మనకు తెలుసు కదా ఇది ఏం జరగబోతుందా. గ్రూప్ యూ విల్ గెట్ యువర్ డైలీ టాస్క్ రివ్యూ లింక్ దేర్. ఆఫ్టర్ జాయినింగ్ సెండ్ మీ స్క్రీన్ షాట్, దెన్ ఐ విల్ సబ్మిట్ యువర్ జాయినింగ్ బోనస్. గ్రూప్ ఉందో దాంట్లో జాయిన్ అయితే ప్రీమియం కాయిన్ గూగుల్
మ్యాప్స్ రివ్యూ ఇది దాని పేరు. మోసానికి గురైందో ఆ అమ్మాయి లింక్ కూడా నేను మీకు కింద పెడతాను చూడండి. ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కొంచెం న్యూస్ ఛానల్స్ కూడా ఎక్కింది, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. కాకపోతే నేను మీకు లైవ్లో ఎట్లా జరుగుతుంది ఈ ఫ్రాడ్ అని చెప్పేసి కూడా చూపిద్దామని చెప్పి ఆఫ్టర్ జాయినింగ్ అసలు ఒక్కొక్క నిమిషం కూడా ఆగట్లేదు. నేను ఇక్కడ మీకు రికార్డ్ చేసే లోపల లేకపోతే ఇక్కడ చెప్పే లోపల అక్కడ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ జాయిన్ అయినా ఇక్కడ చూపించిన నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆన్లైన్లో మోసాలు చాలా జరుగుతున్నాయి. ఇట్లా డబ్బులు వస్తాయని అవని ఇవని చెప్పేసి అంటే చాలా ఎరవేస్తూ ఉంటారు అనమాట. పంపిమన్నా స్క్రీన్ షాట్ పంపించాక నాకేమొస్తుంది మెసేజ్, వెయిట్ చేయండి మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా మీకు జాయినింగ్ బోనస్ ఒక 10 నుంచి 20 నిమిషాల్లో వస్తుందని చెప్పేసి. ఐ ఆల్రెడీ సబ్మిట్ యువర్ పేమెంట్ డీటెయిల్స్ టు ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్లీజ్ వెయిట్ ఫర్ యువర్ పేమెంట్, లెట్ మీ నో ఆఫ్టర్ రిసీవ్ ద అమౌంట్, ద అఫీషియల్ వర్క్ విల్ స్టార్ట్ టుమారో at 9:30 మార్నింగ్, ఐ విల్ రిమైండ్ యూ టు పార్టిసిపేట్, టేక్ దిస్ జాబ్ సీరియస్లీ అండ్ ఎర్న్ మోర్ కమిషన్ అండ్ ప్రాఫిట్. వావ్, అమౌంట్ వచ్చేసింది 200 రూపీస్. ఎవరో సన్నీ బర్మన్ అంట. సో చూశారు కదా, ఇది జరుగుతూ ఉంటుంది. ఇట్లా మనకి మనీ ఇస్తాము లేకపోతే మనీ మీకు ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి చాలామందికి అది తప్పనట్లేదు. చాలామంది మైండ్లో ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ ప్రెజర్, ఇప్పుడు మనీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరికీ ఏవో ఒక అవసరాలు ఉంటాయి, కొంతమందికి నీడ్స్ ఉంటాయి, కొంతమందికి వాంట్స్ ఉంటాయి. డిఫరెన్స్ తెలుసుకుంటే లైఫ్ చాలా ఈజీ ఉంటుంది. ఆ టాస్క్లు చూపించాను కదా, ఏది ఫస్ట్ 1 to 6 ఒకటి, తర్వాత 7 to ఆ తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్టేజ్, ఇట్లా స్టేజెస్ లాగా పెట్టి ఏదో గేమ్ లాగా స్టార్ట్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇంత అమౌంట్ వస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఫినిష్ కాగానే వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు, అది కూడా గ్యారంటీ. కాకపోతే ఆ తర్వాత సెకండ్ స్టేజ్ నుంచి డ్రామా స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఉల్టా డబ్బులు కట్టాలి. ఎందుకంటే అది వెరీ ప్రీమియం, వెరీ లిమిటెడ్ జనాలు వస్తారు దాంట్లో. ఓన్లీ డబ్బులు కట్టి ఎవరైతే ఆడతారో ఇట్స్ లైక్ ఏ గేమ్, ఏదో ట్రాప్ లాగా ఒక్కొక్క ఫినిష్ చేస్తారు. ఎవరు ఎక్కువ టాస్క్లు ఫినిష్ చేస్తారో, ఎవరైతే తొందరగా డబ్బులు పే చేసి ఫినిష్ చేస్తారో. అమ్మాయికి జరిగింది ఇదే అనమాట. అమ్మాయి కేసులో ఏం జరిగిందంటే వాళ్ళు తొందర పెడతా ఉంటారు. ఇప్పుడు నేను మీకు చూపించే కదా, వాట్సాప్ నుంచి మెసేజ్ వస్తుంది, ఇటు ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ వస్తుంది. తొందరగా అసలు ఒక్క సెకండ్ కూడా మనం ఆలోచించుకొని కూడా చేస్తున్నారు. తొందర చేయండి. సో బేసికలీ మిమ్మల్ని ఆలోచించుకుని అరే నిజమా కాదా అనే ఆ పాయింట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. ఇటు ఒక డబ్బులు వేస్తున్నారంటే నిజమే, వీళ్ళు నిజంగానే చేస్తున్నారు. మనతో పాటు ఇంకొక 3-4 గ్రూప్లు ఎట్లా ఉంటారంటే ఫేక్ గా అందరూ వాళ్ళే. గ్రూప్లో ఎట్లా ఉంటారంటే నేను ఈ నెలలో డబ్బులు గెలుచుకున్నాను, ఇంకొకళ్ళేమో అమ్మో అవునా నేను కూడా ఇంత గెలుచుకున్నాను, ఇప్పటిదాకా నువ్వు నాకంటే ఎక్కువ గెలుచుకున్నావు. సో వాళ్ళలో వాళ్ళే మాట్లాడుతూ ఏంటంటే నాకు ఇంత వచ్చింది, నీకు ఇంత వచ్చిందా, నాకు ఇది అని మాట్లాడి మనల్ని టెంప్ట్ చేస్తారు. ఓకే వీళ్ళకి నిజంగానే వచ్చినట్టుంది, వీళ్ళు కూడా మనలాగానే బయట వాళ్ళేమో అని చెప్పి మనం అనుకుని మనం కూడా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ గేమ్. సో అట్లా ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు అక్కడ పెట్టిన తర్వాత పోవడమే కానీ రావడం ఏమి ఉండదు. మీకు ఫస్ట్ ఇచ్చే ఆ 200 ఒక బిస్కెట్, ఆ తర్వాత నెక్స్ట్ ఇచ్చే ఆ 2000 రూపాయలు ఇంకొక బిస్కెట్. తర్వాత ఏమవుతుంది, ఆ 2000 కూడా వాళ్ళే తీసుకుంటారు, ఆ ఫస్ట్ వచ్చిన 200 కూడా వాళ్ళే, మొత్తం మీ అకౌంట్లో అన్ని పోయేలాగా చేస్తారు. బీ కేర్ఫుల్, బీ వెరీ 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 కాషియస్, ఎస్పెషల్లీ ఆన్లైన్లో డీల్ చేసేటప్పుడు. స్టే సేఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే సేఫ్. జై హింద్.